వీడు నిరూపించుకుందామని మళ్ళీ ప్యాకెట్ మొదలుపెట్టాడు. వాడి దగ్గరికి ఏమొచ్చింది? దెయ్యం వచ్చింది. అక్కడ కూర్చోకూడదు. ఎక్కడ? ఆ అపహాస్యకులు అనే వాడిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళ దగ్గర ఏం చేయకండి. ఆత్మీయత లేని వాళ్ళు ఉంటారు చూసారా, సగం భక్తి అని కూడా అనకూడదు మనం. భక్తి అని ముసుకేసుకున్న వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళ దగ్గర కూర్చోకూడదు. పరిశుద్ధాత్మను గురించి అపహాస్యం చేస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు సార్, వాళ్ళ దగ్గర కూర్చోకూడదు. మనం కూడా అవునా అని మొన్న ఎవరు అంటున్నారు ఏమనంటే, అసలు బొట్టు పెట్టుకోమని బైబిల్లో లేదంటే, బొట్టు తీసేయమని బైబిల్లో లేదంటే కదా. బొట్టు తీసేయమని బైబిల్లో లేదు. సిగరెట్ కాల్చొద్దని కూడా బైబిల్లో లేదు. సిగరెట్ కాల్చొచ్చు అలా అయితే. అది ఇంకా చాలా ఉన్నాయి. అవి నిన్ను నోటి చెప్పకూడదని అన్నీ రాయరు. దానికి సంబంధించిన పర్యాయ పదాలు రాస్తారు. పలానా పదాన్ని ఉటంకించి రాయరు, దానికి సంబంధించిన పర్యాయ పదాలు రాస్తారు. దాన్ని బట్టి ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.